నేను సింగరేణిలో బొగ్గు బాయిలో పనిచేసేవాడిని. అయితే కొన్ని కారణాల వల్ల నేను అన్ఫిట్ అయ్యి మా బాబుకు పెట్టించిన. పెట్టిస్తే డాడీ నేను ఒక కొద్ది రోజుల తర్వాత డాడీ నేను ఒక కారు తెచ్చుకుంటాను. సరే తెచ్చుకో బిడ్డ అని చెప్పిన. వాడు నేనేనంటే నాకన్నా కొద్దిగా ఎక్కువ ఆలోచించేటోడు. వాడు ఏం చేసిండు, పొయ్యి ₹1,00,000 పెట్టి సెకండ్ హ్యాండ్ కారు తెచ్చుకున్నాడు. 3 సంవత్సరాల లైఫ్ ఉంది దానికి. 3 సంవత్సరాల లైఫ్ ఉంటే ఏందిరా, ఒక బాయ్ పని చేసే వ్యక్తివి ఈ కార్ తెచ్చుకుంటే ఎట్లుంటుంది, వాళ్ళ చూడు ఇళ్ళ చూడు. నేనే చెప్తే డాడీ నువ్వేమన్నాను కానీ ఒకసారి నేను చెప్పేంతవరకు చెప్పిన తర్వాత తిన్నాక నువ్వేమన్నా మంచిది అన్నాడు. సరే అన్న. ఇప్పుడు మినిమం కార్ తీసుకోవాలనుకుంటే టాటా ఆల్టో ₹5,00,000 ఉన్నది. అది నెట్ కడితే ₹5,00,000కు 2% అయితే ఎంత? 10,000. 10,000 అంటే 12 × 10 ₹1,20,000 అవుతుంది. నేను పెట్టింది ₹1,00,000. అంటే సంవత్సరానికి ఒక కారు తెచ్చుకున్నా కానీ మనం వడ్డీతోనే తీసుకుంటున్నాం కదా. 1,20,000 అవుతుంది. 20,000 పెట్రోల్కి అనుకో, ₹1,00,000 బండికి. అంటే మనం ఫ్రీగానే తిరుగుతున్నాం కదా. అలాంటప్పుడు ఇది బెటరా అది బెటరా అంటే సరే బిడ్డ ఉండని ఏం కాదు అని చెప్పి నా మనసులో మెచ్చుకున్నా కానీ మీదికి మెచ్చుకుంటే ఏమంటాడో సరే మంచి పని చేసినామని అన్న సంతోషంగా ఊకున్నా.